నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుపా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ఆయుష్మతి భవ. సార్, కామన్ నేమ్స్ కొన్ని ఉంటాయి. ప్రసాద్ అనే పేరు చాలా చాలా కామన్ నేమ్. కృష్ణ ప్రసాద్ అనుకోవచ్చు, గురు ప్రసాద్ అనుకోవచ్చు, ఉత్త ప్రసాద్ అనుకోవచ్చు. సో ప్రసాద్ అనే పేరు గల జాతకులు ఎలా ఉంటారు? న్యూమరాలజీ ప్రకారం ప్రసాద్ ఎలా ఆ పేరు ఎలా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ మీద? మోస్ట్ ఆఫ్ ది ప్రసాద్ అని పిలిపించుకునే పేరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా హార్డ్ వర్కర్స్. బాగా కష్టపడి పనిచేస్తారు. కింద నుంచి పై స్థాయికి రావాలనే తాపత్రయంతో ఉంటారు. ఎర్లీ స్టేజ్ నుంచి బాగా కష్టపడతారు. 90% ప్రసాద్లు మంచివాళ్ళు అయి ఉంటారు. మంచివాళ్ళు వీళ్ళు డబ్బు కన్నా కూడా రిలేషన్షిప్స్కి, ఫ్రెండ్షిప్స్కి, ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రసాద్ అనే వాళ్ళకి ఏ ప్రసాద్ లైఫ్ కూడా నేను హ్యాపీగా ఉన్నానని చెప్పుకోవడానికి ఉండదు. ఎక్కడో ఒక 1% ఉంటారేమో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకోలేరు. రీజన్ ఏంటంటే ఈ ప్రసాద్ అనే పేరులో ఒక ప్రసాద్ కష్టపడి డబ్బు సంపాదిస్తుంటే వచ్చినట్టు పోతూ ఉంటుంది. ఇంకో ప్రసాద్కి భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉంటాయి. ఇంకో ప్రసాద్కి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకో ప్రసాద్కి ఇంకో రకమైన సమస్యలు మొత్తానికి ఏదైతే కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి, అన్నదమ్ములతో విభేదాలు ఉంటాయి. ఎట్లా చూసినా వీళ్ళ జీవితం అనేది ఆనందదాయకం అనేది కాదు. వీళ్ళ జీవితం దుఃఖాంతమే కానీ సుఖాంతం కాదు. బాగా బలమైన జాతకం ఉన్న ప్రసాద్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు వీళ్ళ పేరు చిన్నప్పుడు ప్రసాదం పిలిచినా ఆటోమేటిక్గా అది మారిపోయి కృష్ణప్రసాద్ అని పిలవడము. అంటే అతని పేరు పూర్తి పేరు కృష్ణప్రసాద్ అనుకోండి, పూర్తి పేరు కృష్ణప్రసాద్, చిన్నప్పటి నుంచి ప్రసాద్ అని పిలిచారు. జాతకం బాగుంటే అతను ఉన్న స్థానం నుంచి దూరంగా వచ్చి కృష్ణప్రసాద్ అని పిలిపించుకోవడం, ఆ పేరులో ఉన్న నెంబర్ వల్ల ఇతను సేఫ్ జోన్లోకి రావడం జరుగుతుంది. కానీ ప్రసాద్ అని పిలిపించుకునే వాళ్ళ జీవితం మటుకు దుఃఖాంతమే. చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. కానీ ఆ మంచి పొజిషన్ నుంచి మళ్ళీ ఎంత పై స్థాయికి వెళ్ళారో, ఎక్కడ మొదలు పెట్టారో అంతకన్నా కింద స్థాయికి వెళ్ళిపోతారు. మేము ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, మేము ఒకప్పుడు ఈ స్థాయికి వెళ్ళాను, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వీళ్ళకి మటుకు ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం మొండి వాళ్ళు ఏంటి ఏదేమైనా జీవితంలో వీళ్ళకి ఆనందం అనే 3 అక్షరాల పదం వాళ్ళ జీవితంలో ఉంటాయి. అందుకని ప్రసాద్ అనే పేరుని, ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 6 అక్షరాలకి 1వ నెంబరు. దీన్ని 1 and 6 కాంబినేషన్ అంటారు. 1 and 6 కాంబినేషన్ వల్ల డ్రాస్టిక్గా డ్యామేజ్ అవుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తారో అంత ఫాస్ట్గా కింద పడతారు. ఎంత సంపాదించారో అంత పోగొట్టుకుంటారు. ఎంత మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారో మళ్ళీ అంత ఆ పేరు ప్రఖ్యాతులన్నీ పోగొట్టుకుంటారు. ముందు ఏదైనా పేరున్నా అంతేనా సార్? ఇప్పుడు శివప్రసాద్ అనేది ఉంది అంటే ఆయన శివప్రసాద్ అని పిలుస్తుంటే అప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఉత్త ప్రసాద్ అయితేనే. ఉత్త ప్రసాద్ అని వాళ్ళు గనక పిలిపించుకుంటే వాళ్ళ పేరులో రిజిస్టర్లో ఏదన్నా ఉండనివ్వండి, నాగ వెంకట లక్ష్మీ దుర్గా వెంకట ప్రసాద్ అని ఉండనివ్వండి, పిలిపించుకోవడం ప్రసాద్ గారు అని గనక పిలిపించుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. ఏంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, డ్రాస్టిక్గా లైఫ్ డ్యామేజ్ అవుతుంది. అందుకని ప్రసాద్ అనే పేరు 1, 6 కాంబినేషన్ అవడం వల్ల దీన్ని బ్లాస్టింగ్ కాంబినేషన్ అంటారు. ఈ కాంబినేషన్లో పేరు ఉండకూడదు.
అలాగే చివరి అక్షరాలు ఎస్ఏడి శాడ్ అవటం వల్ల వాళ్ళ జీవితం దుఃఖాంతమే కానీ సుఖాంతం కాదు. సుఖాంతం అవ్వాలంటే తప్పనిసరిగా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే జాతకం బాగుంటే గనక బాగా బలంగా ఉంటే ఆటోమేటిక్గా విధి ఆ పేరులో ఉన్న నెంబర్ని మార్చేస్తుంది. కృష్ణప్రసాద్ అనో రామ్ ప్రసాద్ అని పిలవడము, దుర్గా ప్రసాద్ అని పిలవడము జరుగుతుంది. వాటిలో కూడా రాంగ్ నెంబర్ ఉండొచ్చు, బట్ ఇంత డ్రాస్టిక్ 1 and 6 కాంబినేషన్ ఉండదు. ఈ ప్రసాద్ అనే పేరు చాలా డ్యామేజింగ్గా ఉంటుంది. ఈ ప్రసాద్ అనే వాళ్ళల్లో బాగా చదువుకున్న ప్రసాదులు ఉంటారు, అత్యవసర మార్కులతో జీవితంలో పైకి వచ్చిన ప్రసాదులు ఉంటారు. ఇద్దరు బాగానే సంపాదిస్తారు. బాగా చదువుకున్న ప్రసాద్ బాగానే సంపాదిస్తాడు, మామూలు అత్యవసర మార్కులతో పాస్ అయ్యి జీవితాన్ని కెరీర్ని ప్రారంభించి చిన్న స్థాయి నుంచి చాలా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ అది నిలబడదు, పడిపోతారు. వీళ్ళ జీవితం ఓటి పడవ లాంటిది, మునిగిపోతున్న పడవ లాంటిది. అందుకని ఈ ప్రసాద్ అనే పేరులో ఉన్న నెంబర్ని, న్యూమరికల్ వాల్యూస్ని కరెక్షన్ చేసుకోవడం ద్వారా వీళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. లైఫ్ని వాళ్ళ జీవితంలో లేని ఆనందాన్ని, అంటే వాళ్ళు చూడని హైట్స్ ఏమి ఉండవు, హైట్స్ చూస్తారు బట్ పడిపోతారు. ఆ పడిపోకుండా ఉండాలంటే పేరు బాగుండాలి, పేరుని సరి చేసుకోవాలి. ఎట్లా సరి చేస్తారు సార్? అంటే వాళ్ళ మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటుందా? అవసరం లేదండి. పిలిచే పేరుని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పూర్తి పేరు ఏముందో దాని ప్రకారం సెట్ చేసి చివర్లో శాడ్ పేరుంటే కనుక డెఫినెట్ గా నేమ్ కరెక్షన్ ఇస్ అ మస్ట్ అని చెప్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.